ఈ వీడియోలో మనం స్కూల్ పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ టూల్ యాప్లో కొత్తగా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్ అని వస్తుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. అలా ఏం చేయాలంటే ముందుగా మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మరలా కొత్తగా ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు మనం ముందుగా ఇచ్చిన మెయిల్ అడ్రస్ కాకుండా కొత్తగా వేరే మెయిల్ అడ్రస్ ఇవ్వాలి. అలాగే ఫోన్ నెంబర్ కూడా వేరేది ఇచ్చి మరలా రిజిస్ట్రేషన్ చేయాలి. అలా చేస్తే సర్వే చేయడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ యాప్‌లో కొత్తగా అప్‌డేట్ అయినటువంటి విషయాల్లోకి వెళ్తే, మన పాఠశాల సర్వే కంప్లీట్ అయిందా లేదా? అలాగే మన పాఠశాలకు రేటింగ్ ఎంత వచ్చింది? అలాగే మనకు సర్వే చేసిన డేటా అంతా పీడిఎఫ్‌లో ఏ విధంగా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. వెంటనే ఆల్ మీద పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా గాని వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనం యాప్‌లో లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది. ఇలా కనబడిన తర్వాత మన డైస్ కోడ్ కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత పైన డాష్‌బోర్డ్ పక్కన 3 డాట్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మనం కొత్తగా తెలుసుకోవాల్సిన 3 విషయాలేంటంటే సర్వే విత్ రేటింగ్స్ ఒకటి, మై సర్వే అనేది రెండోది, అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మూడోది. మొదటిగా మనం సర్వే విత్ రేటింగ్స్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండలం నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకోగానే వెంటనే మనకు ఆటోమేటిక్‌గా మన పాఠశాల యొక్క పేరు, డైస్ కోడ్, మన పాఠశాలకు ఈ సర్వేలో స్కోర్ ఎంతొచ్చిందో తెలుస్తుంది. తర్వాత సైడ్‌న ఇప్పటి వరకు మనం చేసినటువంటి సర్వేలో పీడీఎఫ్ ఆ ఫైల్ అంతా కూడా పీడీఎఫ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి పక్కన ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. అది 27 పేజెస్ ఉంటుంది. ఆ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనం ఒక కాపీ మన దగ్గర ఉంచుకొని మరలా సెకండ్ అప్డేట్‌కెళ్ళినట్లయితే మనం మై సర్వే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నో సర్వే అవైలబుల్ అంటే అర్థం ఏంటంటే ఈ పాఠశాల వారు ఇంకా స్కూల్ పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ టూల్ యాప్‌లో వీళ్ళ యొక్క సర్వే అనేది కంప్లీట్ చేయలేదు. పూర్తిగా కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయకపోవడం వల్ల నో సర్వే అవైలబుల్ అంటుంది. లేదు కంప్లీట్ అయ్యి ఉన్నట్లయితే పక్కన గ్రీన్ కలర్‌లో గాని, రెడ్ కలర్‌లో గాని కంప్లీటెడ్ అని కనబడుతుంది. ఇది సెకండ్ అప్డేట్. థర్డ్ అప్డేట్‌లోకెళ్తే ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు అప్డేట్ యూజర్ ఇన్ఫర్మేషన్ అని చూపిస్తుంది. ఇక్కడ హెచ్ఎం గారి పేరు, హెచ్ఎం గారి మొబైల్ నంబరు, అలాగే ఇంతకుముందు రిజిస్ట్రేషన్‌లో ఇచ్చినటువంటి మెయిల్ అడ్రెస్ ఉంటుంది. ఇందులో ఈ ఫోన్ నంబర్ గాని, మెయిల్ అడ్రెస్ గాని, నేమ్ గాని చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మన యొక్క పాఠశాల సర్వే కంప్లీట్ చేసిన అన్నీ కూడా రేటింగు అలాగే పీడిఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.